రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. పాక్ దురాగతానికి భారత్ గట్టి జవాబిచ్చింది. దాయాది దేశం మరోసారి దుస్సాహసానికి ఒడిగట్టింది. గురువారం రాత్రి భారత్ పై దాడులతో విరుచుకుపడింది. క్షిపణులు, ఆత్మహత్య డ్రోన్లను దేశంపైకి ప్రయోగించింది. సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ సైనిక స్థావరాలే టార్గెట్ గా వాటిని వదిలింది. అయితే భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. పాక్ వదిలిన క్షిపణులను గగనతలంలోనే నిర్వీర్యం చేసింది. పాక్ కు చెందిన 8 డ్రోన్లతో పాటు 3 జెట్ ఫైటర్లను ధ్వంసం చేసింది. F-16 యుద్ధ విమానంతో పాటు JF-17 జెట్ ఫైటర్లను కూల్చేసింది. F-16 పైలట్ ను భారత సైన్యం అదుపులోకి తీసుకుంది. ఇక ఫైసలాబాద్, సద్గోదాలో ఆ దేశ రక్షణ వ్యవస్థలను ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేసింది. బుధవారం నుంచి దాడులు చేస్తోన్న పాకిస్తాన్ కు ఆపరేషన్ సింధూర్ రెండో రోజు గట్టి సమాధానం ఇచ్చింది. దాడులు చేసేందుకు భారత్ లోని 15 ప్రాంతాలను ఎన్నుకున్న దాయాది దేశం కుయుక్తులను భారత వాయుసేన ముందుగానే పసిగట్టింది. జమ్మూ, ఉదంపూర్, అఖ్నూర్, పూంచ్, రాజస్థాన్ లోని జైసల్మేర్, పంజాబ్ లోని పఠాన్కోట్, జలంధర్ లక్ష్యంగా వదిలిన క్షిపణులను ఆర్మీ కూల్చివేసింది. అటు రాజస్థాన్ లోని పోఖ్రాన్ ఆర్మీ కేంద్రంతో పాటు జమ్మూ విమానాశ్రయంపై పాక్ దాడికి ప్రయత్నించింది. పాక్ వ్యూహాన్ని ముందుగానే పసిగట్టి తిప్పికొట్టింది భారత్. పాకిస్తాన్ లోని గగనతల రక్షణకు సంబంధించిన రాడార్లు, వ్యవస్థలను భారత్ ధ్వంసం చేసింది. ఇక LOC వెంట ఉన్న పాక్ పోస్టులను భారత్ కూల్చివేసింది. ఇక పాకిస్తాన్ సరిహద్దుల్లోని రాష్ట్రాల్లో ఆర్మీ హై అలర్ట్ ప్రకటించింది. పలు రాష్ట్రాల్లో ఎయిర్పోర్టుల వద్ద భద్రత పటిష్టం చేశారు. ప్రధాన ఆలయాలు, అధికారిక భవనాల వద్ద భద్రతా చర్యలు తీసుకున్నారు. రాజస్థాన్, పంజాబ్లలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. జమ్మూ సిటీలోని విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. ప్రజలంతా ఇళ్లలో లైట్లు ఆర్పివేసి ఇంట్లోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. సైరన్లు మోగడంతో బయట ఉన్న పౌరులంతా షెల్టర్లోకి వెళ్లిపోయారు. గురువారం ఉదంపూర్, సాంబా, జమ్మూ, అఖ్నూర్, నగ్రోటా తదితర ప్రాంతాల్లో పాక్ కు చెందిన 50 డ్రోన్లను నేలమట్టం చేశామని వాయుసేన వెల్లడించింది. అటు పాక్ జరిపిన కాల్పుల్లో ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని ఇండియన్ ఆర్మీ తెలిపింది. భారత్ భద్రత, దేశ సార్వభౌమత కాపాడేందుకు ఆర్మీ ఎల్లవేళలా కట్టుబడి ఉందని భారత సైన్యం తెలిపింది. ఇక గురువారం ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఢిల్లీలో కీలక భేటీ నిర్వహించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మిలిటరీ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. CDS అనిల్ చౌహాన్ సహా త్రివిధ దళాధిపతులతో సహా సమావేశం నిర్వహించిన ఆయన దేశ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో మంత్రి కీలక సూచనలు చేశారు. పాక్ క్షిపణులను తిప్పికొట్టిన కొద్ది గంటల్లోనే సమావేశం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. పాక్ డ్రోన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొడతామని, క్షిపణి దాడులను ఎప్పటికప్పుడు నిర్వీర్యం చేస్తామని భారత సైన్యం తెలిపింది. ఇక ఆపరేషన్ సింధూర్ కొనసాగించడం గర్వంగా ఉందన్నారు.
భారత్ పాకిస్తాన్ మధ్య దాడుల తీవ్రత మరింత పెరిగింది. బాంబుల మోతలతో ఎల్ఓసి దద్దరిల్లుతోంది. భారీ మోటార్లు శత్రుఘ్నులతో భారత్ పై పాక్ చేసిన దాడులను తిప్పికొడుతూ ఆర్మీ ఎదురు దాడులు చేస్తోంది. బుధవారం నాడు ఇస్లామాబాద్, లాహోర్, రావల్పిండిలో పాక్ సైనిక స్థావరాలే లక్ష్యంగా భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. ఈ దాడిలో పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఇక పాక్ ప్రయోగించిన పలు మిసైళ్లను గగనతలంలోనే పేల్చేశారు. భారత్ చేసిన మిసైళ్ల దాడుల్లో జైషే మొహమ్మద్ టాప్ 2 నేత రవూఫ్ అజహర్ మృతి చెందాడు. రావల్పిండి ఆర్మీ హెడ్ క్వార్టర్ పై డ్రోన్ దాడి చేసింది. ఈ దాడిలో సుమారు 1600 కోట్ల పాక్ ఆస్తులు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. చైనా నుంచి తెప్పించుకున్న HQ-9 క్షిపణిని భారత రక్షణ వ్యవస్థ డిస్ట్రాయ్ చేసింది. ఇక S-400 మిసైళ్లను వినియోగించి ఇండియన్ ఆర్మీ నిర్వీర్యం చేసింది. పాక్ భారత పరస్పర దాడుల నేపథ్యంలో లాహోర్ వీడాలని తమ పౌరులకు అమెరికా యంత్రాంగం ఆదేశాలిచ్చింది. లాహోర్ ఎయిర్పోర్ట్ పరిసరాలను ఖాళీ చేసి సమీపంలోని షెల్టర్లలోకి వెళ్లాలని సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి అశోక్ ఫోన్ లైన్ లో అందిస్తారు. అశోక్, ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంటోంది. సో నిన్న రాత్రి పాకిస్తాన్ మిసైళ్లతో భారత్ మీద అటాక్ చేసే ప్రయత్నం చేసింది. దాదాపు 15 సైనిక స్థావరాలపై దాడులు చేసేందుకు ప్రయత్నించింది. కానీ భారత ఆర్మీ సేన దాన్ని తిప్పికొట్టింది. వాళ్ళకి సంబంధించిన రాకెట్లు ఉంటాయో బాంబులను నిర్వీర్యం చేశారు. సో దీంతో రాత్రి ఫైటర్ జెట్లు భారత్ పై తీవ్ర స్థాయిలో దాడులకు తీశారు. సో రాజస్థాన్ లో మొదలుకొని జమ్మూ కాశ్మీర్ దాకా సరిహద్దులు పొడవునా పలు చోట్ల సైనిక లక్ష్యాలతో పాటు విచక్షణారహితంగా పౌరుల ఆవాసాలపై కూడా గురిపెట్టారు. శ్రీనగర్, జమ్మూ విమానాశ్రయాల ధ్వంసం చేసేందుకు విఫలయత్నం చేశాయి. సో జమ్మూ శ్రీనగర్ హైవేలపై భారీ పేలుడు చోటు చేసుకుంది. రజౌరి జిల్లాలో పలు చోట్ల పేలుళ్లు వినిపించాయి. పాక్ దాడులన్నింటినీ సైన్యం సమర్థంగా అడ్డుకుంది. సత్వారిలోని జమ్మూ విమానాశ్రయం, సాంబా, అరేస్పూర్, అరుణాయ తదితర ప్రాంతాలలో కనీసం 8 నుంచి 10కి పైగా షిప్మెంట్లు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సో వాటిని అడ్డుకునే ప్రయత్నం భారత్ ఆర్మీ చేసింది. సో ఇక మరోపక్క మన ఆకాశ్ ఈ MRSS-MAతో అత్యాధునిక S-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పాక్ క్షిపణులను, డ్రోన్లను ఎక్కడికక్కడ నిలువరించింది. పఠాన్కోట్ లో 2, జమ్మూలో ఒక పాక్ యుద్ధ విమానాన్ని S-400 వ్యవస్థ నేలకూల్చింది. వాటిలో 2 JFF-17, ఒకటి F-16 కూడా ఉన్నాయి. 2 యుద్ధ విమానాలను నష్టపోయినట్టు పాక్ కూడా అంగీకరించింది. సో పఠాన్కోట్ లో 2 పైలట్లను కూడా మన బలగాలు దొరికినట్టు సమాచారం ఉంటుంది. సో వెంటనే పాక్ పై సైన్యం విరుచుకుపడింది. ఇస్లామాబాద్, లాహోర్, సియాల్కోట్, కరాచీ, రావల్పిండిలో దీర్ఘ శ్రేణి క్షిపణులతో రెండోసారి భారీ స్థాయిలో దాడులకు దిగింది భారత ఆర్మీ. సో లాహోర్ లో ఇతర నగరాల్లో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలన్నింటినీ కూడా సమూలంగా నాశనం చేసింది. పాక్ లోని పంజాబ్ ప్రాంతంలో నెలకొన్న కీలక ఎయిర్ బోర్న్ అండ్ కంట్రోల్ సిస్టమ్ మొత్తం ధ్వంసం చేసింది. సో పాక్ లో కొన్ని నగరాలు పూర్తిగా ధ్వంసమైనట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే పాక్ దాడులు, భారత్ ప్రతిదాడులపై ప్రధాని మోడీ ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉన్నారు. సరిహద్దులతో పరిస్థితులను అజిత్ దోవల్తో చర్చిస్తున్నారు. సరిహద్దు రాష్ట్రాల సీమతో కూడా ప్రధాని మాట్లాడుతున్నారు. సో పాకిస్తాన్ కౌంటర్ అటాక్ దిగిన భారత్ లాహోర్ లో పలు సిటీలో కూడా ధ్వంసం చేసింది. సో ఓవరాల్ గా ఆపరేషన్ సింధు పేరుతో మన 2 రోజుల క్రితం చేపడితే నిన్న ఆపరేషన్ సింధు 2 అంటే పాకిస్తానే ముందుగానే కవ్వింపు చర్యలకు పాల్పడిన నేపథ్యంలోనే భారత్ ప్రతిదాడిగా పాకిస్తాన్ లోని నగరాలపై దాడులకు పాల్పడింది. సో మరికొద్ది సేపట్లోనే విదేశాంగ మంత్రి కూడా దీనిపైన మీడియా సమావేశం నిర్వహిస్తారు. విధంగా ఆర్మీ కూడా 10-10:30 ప్రాంతంలో మీడియా సమావేశం నిర్వహించాల్సి తెలుస్తుంది. నిన్న జరిగిన ఘటన, రాత్రి ఎంతమంది చనిపోయారు, ఎంతమందిని లక్ష్యంగా చేసుకుని పాక్ ప్రయత్నం చేసింది, ఎక్కడెక్కడ దాడులకు ప్రయత్నించింది, దాన్ని ఎలా నిలువరించాలనే ఉద్దేశాలు మొత్తము ఆర్మీ మీడియాకు వివరించే అవకాశం ఉంది. సో మరోపక్క పాక్ లో సంక్షోభం నెలకొన్న తెలుస్తుంది. ఇప్పటికే పాకిస్తాన్ సంబంధించిన అక్కడి ప్రధాని ఆర్మీ చీఫ్ కనిపించకుండా వెళ్ళిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. సో మరోపక్క పాక్ లో ఆర్మీ కూడా దాడులకు పాల్పడుతోంది. అక్కడి సైన్యాన్ని దాదాపు నిన్న ఈ రోజు చూస్తే 50 మందికి పైగా సైన్యాన్ని కాల్చి చంపారు. సో భారత్ కి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తాం అంటూ కూడా వాళ్ళు ప్రకటన చేశారు. సో పాకిస్తాన్ పైన ఇటు పాకిస్తాన్ ఇటు భారత్ బలూచిస్తాన్ ఆర్మీ ఇద్దరు కలిసి ఒకేసారి దాడి చేయడంతో పాకిస్తాన్ ఏం చేయాలో తోయలేని పరిస్థితి. సో ఇప్పుడు
ఈ రోజు మన భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది? ఇప్పటికైతే రాజుగా దాడిలోకి పాల్పడ్డది, ఇప్పుడు మాత్రం ఇలాంటి దాడులకు పాల్పడట్లేదు. కానీ ఎల్ఓసి అంతా ఇంకా కవింపు చర్యలకు పాల్పడుతోంది. సో ఇప్పుడు భారత్ ఏం చేస్తుందని ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. ఒకవేళ పాకిస్తాన్ దీన్ని ఆపే ప్రభుత్వం దీనిపైన ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. అశోక్, అయితే నిన్న రాత్రి నుంచి ప్రధాని మోదీ రక్షణ శాఖ వ్యవస్థతో త్రివిధ దళాల దళ అధిపతులతో వాళ్ళు మీటింగ్ అంటే భేటీ కొనసాగుతూనే ఉంది. అయితే పాకిస్తాన్ చేస్తున్న దాడులకి ప్రతిదాడి చేస్తూ వస్తుంది భారతదేశం. మరి దాడులు ప్రతిదాడులు కాకుండా మొన్న ఆపరేషన్ సింధూర్ మొదలైనప్పుడు ఎలాంటి చర్యలు చేపట్టారో, మిసైల్స్ దాడి, అలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? త్రివిధ దళాలతో రాజ్నాథ్ సింగ్ పైన రాజ్నాథ్ సింగ్ సమీక్షిస్తున్నారు. అజిత్ దోవల్ తో కూడా ప్రధాని నరేంద్ర మోడీ సమావేశం అయ్యారు. సో మరికొద్ది సేపట్లోనే దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ మనకు తెలిసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అశోక్.